హలో ఫ్రెండ్స్. ఇవాళ మనము చాలా హెల్తీ, టేస్టీ పాలక్ పన్నీర్ పరాటా ప్రిపేర్ చేద్దాం. కిడ్స్‌కి గ్రీన్ తినిపించడం కష్టం అనుకుంటున్నారా? అయితే ఈ పరాటా ట్రై చేస్తే హ్యాపీగా తింటారు. పాలకూరలో ఐరన్ చాలా ఎక్కువ ఉంటుంది. పన్నీర్‌లో ప్రోటీన్ ఉంటుంది. 2 కలిస్తే పర్ఫెక్ట్ హెల్త్ మీల్ అవుతుందనమాట. సో, దీనికోసం నేనిప్పుడు పాలకూరను తీసుకున్నాను. దీన్ని ఒక బంచ్ ఆఫ్ పాలకూర తీసుకొని చిన్న పీసెస్‌గా కట్ చేసేసుకోండి. ఈ చిన్న పీసెస్ కట్ చేసుకొని మంచిగా వాష్ కూడా చేసేసుకోవాలి. మట్టి చాలా ఉంటుంది కాబట్టి, ఇప్పుడు ఒక మిక్సర్ జార్‌లో కొంచెం జింజర్ ఇంకా పచ్చిమిరపకాయలు వేసేసి మనం ఇలా కడుక్కున్న పాలకూరను కూడా యాడ్ చేసేసుకొని, దీంట్లో కొన్ని వాటర్ అనేది యాడ్ చేసి ఇలా ప్యూరీ ప్రిపేర్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనము గోధుమ పిండి యూజ్ చేస్తున్నాం కదా! ఇక్కడ గోధుమ పిండి నేను చాపర్‌లో యూజ్ చేసి పిండిని కలుపుతున్నాను. మీకు చెప్పాను కదా! నేను ఈ చాపర్ యూజ్ చేస్తున్నాను చాలా డేస్ నుంచి. చాలా చాలా మంచిగా చాలా ఏమంటారు సాఫ్ట్‌గా వస్తున్నాయన్నమాట. పరాటాస్ కానీ, చపాతీస్ కానీ చాలా మంచిగా కలుపుతుంది పిండి మాత్రం. సో, ఇదంతా ఏసేసి నేనిక్కడ వాటర్ ఏది మాత్రం యాడ్ చేయకుండానే దీంట్లో ఇలా తిప్పేసేసేస్తాను. అంతే. దీన్ని తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఆయిల్ యాడ్ చేస్తాను. ఒక 1 టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసేయండి. చాలా మంచిగా సాఫ్ట్‌గా అసలు మనం పిండి నానబెట్టను కూడా అక్కర్లేదు. వెంటనే కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చనమాట. ఇప్పుడు పన్నీర్ స్టఫింగ్ ప్రిపేర్ చేయడానికి చూద్దాము. ఇప్పుడు ఇక్కడ నేను పన్నీర్ ఆల్మోస్ట్ 100-150 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ తీసుకున్నాను. దీన్ని మంచిగా ఇలా గ్రేట్ చేసేసుకోండి. గ్రేట్ చేసుకోవడం వలన మనకి ప ఆహ్, ప పన్నీర్ బయటికి రాకుండా ఉంటుంది పరాటాల నుంచి. దీంట్లో కొంచెం కొత్తిమీర, ఉప్పు వేసి ఫస్ట్ ఉప్పు పన్నీర్‌కి మొత్తం పట్టేలాగా కలిపేసేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ కారము ఒక 1 టీ స్పూన్ ఆఫ్ కారము, గరం మసాలా, ఇంకా ఆమ్చూర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. చాట్ మసాలా యాడ్ చేస్తున్నాను. ఇంకా మీ దగ్గర ఏమేమి మసాలాలున్నాయో అన్నీ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకా కసూరి మేతిని కూడా ఇలా నలిపేసేసేయండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందనమాట. ఇప్పుడు మన సాఫ్ట్ డౌ ప్రిపేర్ చేసుకున్నాం కదా! దాంట్లోనికి ఇది స్టఫ్ చేసేసుకోవడమే. చాలా చాలా ఈజీ. నాకు అయితే అన్ని పరాటాస్ కంటే ఈ పరాటా చాలా ఈజీగా అనిపించిందనమాట. ఆలు బయటికొస్తుందని ఆలు పరాటా అలా బాధనే ఉండదు. సో, కొంచెం స్మాల్ పీస్ ఆఫ్ డౌ తీసేసుకొని దీన్ని కొంచెం ఇలా ఏమంటారు వెడల్పు చేసేసుకోవాలి. చేయితో కూడా వెడల్పు చేసేసుకోవచ్చు కావాలంటే. ఇందులో మంచిగా హ్యాండ్ ఫుల్ ఆఫ్ పన్నీర్ గ్రేట్ చేసుకున్నాం కదా! అది పెట్టేసి దీన్ని యాజ్ ఇట్ ఈస్‌గా అన్ని పరాటాస్‌కి క్లోజ్ చేసేసుకుంటాం కదా! అలాగే అదే మెథడ్ ఫాలో అయిపోవాలి. దీనంతా కూడా మంచిగా క్లోజ్ చేసేసుకొని ఇంకొంచెం పిండి తీసేసుకోండి కావాలంటే. పిండి ఏమంటారు సాఫ్ట్ డౌ ఉంటే ఇలా తీసేసుకొని మంచిగా రోల్ చేసేసుకోవాలి. మరీ సన్నగా కాకుండా, మరీ లావుగా కాకుండా ఎప్పుడు చెప్పేలాగానే మీడియం గా రోల్ చేసేసుకోవాలి. కొంచెం పరాటాస్ మనకి లావుగుంటేనే మంచిగుంటాయన్నమాట. ఆల్ సైడ్స్ మంచిగా స్ప్రెడ్ అవుతుంది దీనివల్లనే. ఇప్పుడు మనం కొంచెం బటర్ వేసి ఇది పాన్ మీద 2 సైడ్స్ మంచిగా కాల్చేసుకోవాలి. అంతే సూపర్ టేస్టీగా ఉంటాయి. చాలా 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 సాఫ్ట్‌గా వస్తాయి. అసలు మనం వేసిన వెంటనే చూసారు కదా! ఎంత బాగా పొంగుతున్నాయో. చాలా మంచిగా పొంగుతాయి. స్లో ఫ్లేమ్‌లోనే పరాటా కుక్ చేస్తే కలర్ కూడా బాగుంటుంది. టేస్ట్ ఇంకా సూపర్ ఉంటుందనమాట. సో, ఇప్పుడు ఈ హాట్ హాట్ పరాటా మీద కొంచెం బటర్ వేసేసి, ఆ బటర్ ఇంకా కర్డ్‌తో తింటే నెక్స్ట్ లెవెల్ టేస్ట్. ఇది బ్రేక్‌ఫాస్ట్‌కి, లంచ్ బాక్స్‌కి లేదంటే ఈవెన్ డిన్నర్‌కి కూడా ఈ పరాటా పర్ఫెక్ట్ అనిపిస్తుంది. ఇంకా మనకి గెస్ట్‌లొస్తున్నారంటే కూడా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ముందుగానే మనం అన్ని స్టఫింగ్ అంతా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నారనుకోండి, చూసారు కదా! సైడ్స్ అంతా కూడా స్టఫింగ్ మంచిగా స్ప్రెడ్ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం డీవీ రెసిపీస్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకి బాయ్ బాయ్.